ఎందుకు అని చెప్తా ఉన్నంటే ప్రభుత్వం పార్టీ ప్రభుత్వం అంటే ఏందో ఫస్ట్ తెలవాలి మనకు. ప్రభుత్వం అంటే విపక్షాలకి అధికార పక్షాలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుక్కకు నక్కకు మనిషికి పందికి గొడ్డుకు గోదకు కూడా ప్రభుత్వం ఒకటే ఉంటుంది, ముఖ్యమంత్రి ఒకడే ఉంటాడు. సో ఈ ప్రభుత్వానికి పార్టీ అనేటువంటి ముసుగు ఉండకూడదు, ఉండదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పాల్సిందే అని అంటే 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పాలి. ఈయన ప్రకటన ఇంతవరకే ఉండాలి, ఇవ్వలేకపోతున్నాము అనే వరకు చెప్పాలి. కానీ ఈయన ఏం చెప్పిండు, మేము ఇది ఇవ్వలేకపోతున్నాం, పార్టీ పరంగా 42% ఇవ్వాలని క్యాబినెట్లో డిసైడ్ చేసిరట. పార్టీ పరమైనటువంటి అంశము క్యాబినెట్లో డిసైడ్ చేస్తే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దేనికోసం ఉన్నట్టు? మహేష్ కుమార్ గౌడ్ గారు మీకేమైనా ఇజ్జత్ అనిపిస్తుందా? మీ పార్టీ కనీసం మీ పార్టీకి మీరు రాష్ట్ర అధ్యక్షులుగా మీరు నిర్ణయం తీసుకొని ఎస్ మా పార్టీ ఈ ప్రయత్నం చేసింది కాబట్టి ఇది వస్తూ ఉంది, ఈ పార్టీ పరంగా 42 అనుకున్న 52% రిజర్వేషన్ టికెట్లు ఈ బీసీలకు వచ్చేటట్టు చేస్తా అని మహేష్ కుమార్ గౌడ్ కదా చేయాల్సింది ప్రకటన. ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? నిన్న జరిగింది క్యాబినెట్ భేటీయా, టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశమా? ఏం జరిగింది? మీకేమైనా హక్కులు ఉన్నాయా మహేష్ కుమార్ గౌడ్ గారు? మీ పార్టీ అధ్యక్షుడిగా మీకేమైనా హక్కులు ఉన్నాయా? పార్టీ పరంగా మంత్రులు ఎట్లా ఇస్తారు? పార్టీ పరంగా ఇచ్చేది పార్టీ కదా, మంత్రులు ఎట్లా ఇస్తారు? ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది? ఇవ్వరు. నీకు ఒక రకంగా చెప్పాలంటే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి వ్యక్తి డమ్మీ అవార్డు ఎవడో మేమే డిసైడ్ చేస్తామని 4 రెడ్లు కూర్చొని మేము ఇయ్యంపు అని చెప్తా ఉన్నారు. ఈ చరిత్రలో లిఖించబడేటువంటి రోజుగా ఉంటుంది మహేష్ కుమార్ గౌడ్ గారు. బీసీలకు చరిత్రలో లిఖించబడేటువంటి రోజు ఏమని, బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీకి అధ్యక్షుడుగా ఆ రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు అని చెప్పి చరిత్రలో రాయబడుతుంది. రోజు